జై స్వరాజ్ టీవీ. సో సమస్య ఎక్కడుంటే మీరు అక్కడికి వస్తూ మీ కవరేజ్ చేస్తూ మా అందరికి సపోర్ట్ గా నిలుస్తున్నారండి. ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో నిన్న వచ్చారు, ఈ రోజు వచ్చారు, మా వెంటే ఉంటూ మా సమస్యలను అందరికీ తెలియజేసే విధంగా మాకు సహకారం అందిస్తున్నటువంటి స్వరాజ్ టీవీకి మరొకసారి ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ మేము ఏంటంటే గత 15-18 సంవత్సరాల నుండి ఈ ఎస్ఎస్ఐలో ఉద్యోగం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరం వెల్ ఎడ్యుకేటెడ్, అన్ని అర్హతలు పొంది రిటర్న్ టెస్ట్ ద్వారా ఒక కమిటీతో నియమింపబడినటువంటి వ్యక్తులం, రోస్టర్ విధానంతో నియమింపబడినటువంటి వ్యక్తులం. అలా పనిచేస్తున్నటువంటి మేము శ్రమ దోపిడికి గురవుతున్నామండి కొన్ని సంవత్సరాల నుండి. ఎందుకు అంటే కనీసం సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. బట్ ఇక్కడ విద్యా వ్యవస్థలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను తీర్చిదిద్దేటువంటి విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి శ్రమకు తగిన ఫలితం ఇవ్వట్లేదు. 18 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ అండి మేము ఎప్పుడూ రోడ్లు ఎక్కట్లేదు, ఎప్పటికీ వ్యతిరేకంగా నినాదాలు చేయట్లేదు, పని చేయట్లేదండి. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మా హక్కులను నెరవేర్చుకోవడం కోసం మేము ఏ విధంగా అయితే దీక్షలో కూర్చున్నామో అప్పుడు ఉన్నటువంటి టిపిసిసి అధ్యక్షులు గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇదే మీ అందరికి అండగా ఉంటామమ్మా, మీ రెగ్యులరైజ్ అనేది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు, మిమ్మల్ని అందరినీ సభాసభకు పిలిచి మీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అక్కడ కూర్చోబెట్టి టీ కప్పు మీ చేతికిచ్చి మీరు తాగే లోపు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని ఇదే ఏకశిల పార్క్ ముందు అందరికీ ప్రామిస్ చేశారండి. ఇదే ఇందిరమ్మ రాజ్యంలో చాలా మంది ఆడపడుచులను కోటీశ్వరులను చేస్తున్నాం అని మాట్లాడినటువంటి రేవంత్ అన్న ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగంలో చాలా మంది ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళమందరం మహిళలమే. మేము ఎందుకు గుర్తు రావట్లేదు మీకు? అసలు మేము కూడా ఆడపడుచులమే అన్న, అందరం అన్నాన్ని పిలుస్తున్నాం. అలాంటి అన్నవు మీ ఆడపడుచులం ఇంత రోడ్డెక్కి ఈ విధంగా సమ్మె చేస్తుండే కానీ సమస్యలను పట్టించుకోవట్లేదు. మీరిచ్చిన హామీ ఏదైతే ఉందో మీరిచ్చిన మాటను నిలబెట్టుకోమని అడుగుతున్నామన్నా. 15 రోజుల నుండి మీకు అందరికీ అన్ని విధాలుగా వినతి పత్రాలు ఇచ్చామండి. కాకపోతే మాకు ఎలాంటి రిప్లై రాలేదు. 3 రోజులుగా నిరసన దీక్షలు చేశాము, అయినా కూడా స్పందించట్లేదు ప్రభుత్వం. కేజీబీవీ అండ్ యుఆర్ఎస్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అందరం కూడా ఈ నిరవధిక సమ్మెలో 100% పాల్గొంటున్నామండి. ఈ రోజు నుండి ఇక్కడ చూస్తున్నటువంటి కేజీబీవీ యుఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు 90%, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఒకరిద్దరు స్కూల్లో ఉండి మిగతా 90% స్టాఫ్ ఈ నిరవధిక సమ్మెలో ఇక్కడ కూర్చున్నామండి. సో ఇప్పటికైనా మా దిక్కు చూసి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే ఇంతమంది ఆడపడుచులన్నా మీ మాట కోసం ఆ రోజు ఏదైతే ప్రామిస్ చేశారో అదే ప్రామిస్ చేసిన చోట అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మీరు ఎప్పుడైతే వస్తారో మళ్ళీ మీ ప్రామిస్ నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాను, తీరుస్తున్నానని ఎప్పుడైతే చెప్తారో అప్పుడే ఈ దీక్షా శిబిరాన్ని వదిలేస్తామని మీ ఆడపడుచులుగా, రేవంత్ రెడ్డి గారి ఆడపడుచులుగా ఇక్కడ మరీ మీ ముందుకు చెప్తున్నామన్నా. ఖచ్చితంగా మీరు వస్తారని, మాకు మళ్ళీ మీరు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని ఆశతో ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తున్నాం.